Good morning dear friends. Welcome back our channel English Ways. మనం ప్రీవియస్ క్లాస్ లో కాంపౌండ్ నౌన్ యొక్క కాంబినేషన్ లో సింగులర్స్ అండ్ ప్లూరల్స్ ఎలా ఉపయోగించాలి మరియు దానితో పాటు అపాస్ట్రఫీ ఎలా ఉపయోగించాలి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఆ కంటిన్యూటీ అనేది మనం ఇక్కడ చూద్దాం. హౌ టు యూజ్ an apostrophe with a noun. ఒక నౌన్ తో అపాస్ట్రఫీ ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. Let us see how it is. Girls hostel, boys hostel, girls hostel, boys hostel, women's hostel, women's hostel. ఓకే, ఇక్కడ మనకు అపాస్ట్రఫీ అనేది ఎలా అనేది మనం ఒకసారి చూస్తే, ఈ అపాస్ట్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ పలికినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద రైట్ వేలో ఉంది అనుకుంటాం. ఒకసారి స్పెల్లింగ్ చూడండి. GIRL అనేది మనకు సింగులర్ ఆర్ ప్లూరల్, ఒకసారి మీరు ఆలోచించండి. సింగులర్, ఓకే ఫైన్. సింగులర్ తర్వాత మనం ఏం ఉపయోగించాము? అపాస్ట్రఫీ ఎస్ మార్కర్, అపాస్ట్రఫీ ఎస్ మార్కర్. ఓకే, కింద నెక్స్ట్ బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ అనేది మనకి ఏ కేసులో ఉంది? బాయ్ అనేది మనకు బేసికల్ గా సింగులర్ లో ఉంది. బాయ్ అనేది మనకి ఎలా ఉంది? సింగులర్, అపాస్ట్రఫీ ఎస్ మార్కర్. నెక్స్ట్ గర్ల్స్ హాస్టల్. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఇది గర్ల్స్ అనేది ప్లూరల్, GIRLS అపాస్ట్రఫీ ఎస్. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో BOYS అపాస్ట్రఫీ ఎస్. ఓకే, అయితే ఇది మనకు గ్రామటికల్ గా రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రైట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ రెండు సింగులర్స్, సింగులర్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ అనేది అప్లై చేసాము. ఇది గ్రామటికల్ గా కూడా రైట్ ఆన్సర్. అయితే సెకండ్ వన్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసామో ఈ రెండు కూడా మనకు రాంగ్. ఎందుకు రాంగ్ అనేది ఒకసారి ఆలోచిస్తే, BOY తర్వాత ఎస్ అనేది ప్లూరల్ ఉంది, ఎస్ అనేది ప్లూరల్ ఉంది. దాని తర్వాత అపాస్ట్రఫీ ఎస్ అనేది రాదు, కేవలం అపాస్ట్రఫీ మాత్రమే వస్తుంది. ప్లీజ్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఇది మనకు రైట్ ఫార్మాట్. ఎలా మనం చెప్తున్నామంటే బాగా గుర్తించుకోండి. ఏదైనా ఒక నౌన్ ప్లూరల్ గా మనము డిఫైన్ చేసేటప్పుడు ఆ ప్లూరల్ అనేది ఎలా ఎస్ మార్కర్ తో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ బుక్స్, టేబుల్ టేబుల్స్, పెన్ పెన్స్, ఎలా ఉంది? ప్లూరల్ ఎస్ తో ఎండ్ అయింది. గర్ల్స్ బాయ్స్ ప్లూరల్ గా ఎండ్ అయినప్పుడు పక్కన కేవలం అపాస్ట్రఫీ మాత్రమే వస్తుంది, మళ్ళా ఎస్ అనేది రాదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది అండ్ ఇది. ఈ ప్యాటర్న్ లో చూస్తే ఏదైనా కూడా మనకు ప్లూరల్ మార్కర్ ఎస్ తర్వాత అపాస్ట్రఫీ మాత్రమే వస్తుంది, మళ్ళా ఎస్ అనేది రాదు. అది మనకి ఇక్కడ బిట్టు, అంతే. తర్వాత మన కింద ఇంకొక ప్యాటర్న్ ఉంది. ఉమెన్స్ హాస్టల్, WOMAN సింగులర్, WOMAN అపాస్ట్రఫీ ఎస్, ఇది మనకు రైట్ ఆన్సర్, అందులో సింగులర్ లో ఉంది. తర్వాత విమెన్స్ హాస్టల్, WOMEN అపాస్ట్రఫీ ఎస్, WOMEN అపాస్ట్రఫీ ఎస్, ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఎందుకు? విమెన్ అనేది ప్లూరల్, తర్వాత అపాస్ట్రఫీ వచ్చింది, తర్వాత ఎస్ కూడా వచ్చింది. ఎందుకు రైట్ అవుతుందంటే ప్లూరల్ మార్కర్ అనేది మనకు ఎస్ తో ఎండ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ రైట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ హాస్టల్, MENS
అనేది కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. మెన్స్ హాస్టల్ ఎందుకు ప్లూరల్ మార్కర్ ఎస్ లేదు. మ్యాన్ మెన్, విమెన్ విమెన్ ఇలా మనకు తీసుకుంటే మనకు ఇలా ఎక్కడ మనకు రైట్ అవుతుంది, ఎక్కడ మనకు రాంగ్ అవుతుంది అనేది అపాస్ట్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు బిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు కొద్ది జాగ్రత్తగా అపాస్ట్రఫీని కూడా మీరు చూసుకోగలిగితే ఎక్కడ మనకు ఎస్ మార్కర్ వస్తుంది, ఎక్కడ మనకి ఎస్ మార్కర్ రాదు, ఎక్కడ అపాస్ట్రఫీ అప్లై చేయాలా, ఎక్కడ అప్లై చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రీవియస్ లో ఆల్రెడీ దీని మీద బిట్ ఇవ్వడం జరిగింది. ఓకే డియర్ ఫ్రెండ్స్, లెట్